వారం రోజుల క్రితం మిస్సింగ్ అయిన సాయి ప్రకాష్ అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యారు. సుపారీ గ్యాంగ్ హత్య చేసి బాయిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ములుగు జిల్లా వెంకటాపురంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ తన పినితో అక్రమ సంబంధం పెట్టుకున్నారని 2024 ఆగస్టు నెలలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో కానిస్టేబుల్ శ్రీనివాస్ను సస్పెండ్ చేశారు. దీంతో సాయి ప్రకాష్పై కక్ష పెంచుకున్న కానిస్టేబుల్ ప్రైవేట్ సుపారీ గ్యాంగ్తో అత్యంత దారుణంగా హత్య చేయించినట్లు తెలుస్తోంది. ఇక సాయి ప్రకాష్ హత్యకు సంబంధించి మరింత సమాచారం వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. వారం రోజుల క్రితం మిస్సింగ్ అయిన సాయి ప్రకాష్ అనే వ్యక్తి అయితే దారుణంగా హత్యకు గురయ్యారు. అయితే ముఖ్యంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన చీడం సాయి ప్రకాష్ అనే వ్యక్తి అయితే గత వారం రోజుల నుండి కనబడటం లేదంటూ కూడా సాయి ప్రకాష్ సంబంధించిన ఇటు తల్లిదండ్రులు ఇటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే గత కొద్ది రోజుల కిందట ఇటు సాయి ప్రకాష్కి సంబంధించిన బంధువులకు ఆరోగ్యం బాగాలేకుండా నేపథ్యంలో కూడా వాళ్ళ బంధువులను తన సొంత కారులో ఎక్కించుకొని వరంగల్ హాస్పిటల్కి సంబంధించి కూడా ఒక ఉత్తమ కిడ్నీ సెంటర్ హాస్పిటల్కు తీసుకొచ్చినట్లయితే ఇటు బంధువులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా నేడు సాయి ప్రకాష్కి సంబంధించి అయితే హత్యకు గురైనట్లయితే పోలీసులు విచారణ అయితే తేలిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం హన్మకొండలోని పోలీస్ స్టేషన్లో ఉన్నాము. ఏదైతే సాయి ప్రకాష్కి సంబంధించిన బంధువులు ఇటు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు సాయి ప్రకాష్ సంబంధించిన ఫ్రెండ్స్కి సంబంధించి కూడా అందరూ కూడా హన్మకొండలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి అయితే చేరుకున్నారు. అయితే సాయి ప్రకాష్ను ఇటు ప్రైవేటు సుపారీ గ్యాంగ్ అయితే హత్య చేసినట్లయితే పోలీసులు నిర్ధారణ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా 2024లో తన సాయి ప్రకాష్కి సంబంధించిన పిన్ని వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ అనే వ్యక్తితో వివేతర సంబంధం పెట్టుకున్న నేపథ్యంలో కూడా ఇటు కానిస్టేబుల్ శ్రీనివాస్ పైన ఉన్నతాధికారులకు సాయి ప్రకాష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇటు కానిస్టేబుల్ శ్రీనివాస్ను సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే అప్పటి నుండి ఇటు కానిస్టేబుల్ శ్రీనివాస్ అయితే సాయి ప్రకాష్ పైన అయితే కక్ష పెంచుకున్నారు. సాయి ప్రకాష్ను చంపేందుకు కూడా పథకం రచించినట్లయితే తెలుస్తుంది. అయితే వారం రోజుల కిందట సాయి ప్రకాష్ అనే వ్యక్తి తమ బంధువులను వరంగల్లో ఉన్నటువంటి ఒక హాస్పిటల్కు తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ఇటు సాయి ప్రకాష్ను కానిస్టేబుల్ శ్రీనివాసు ఒక ప్రైవేట్ సూపర్ గ్యాంగ్ ద్వారా కూడా హన్మకొండలో ఉన్నటువంటి నైమ్నగర్ ఏరియాలో సాయి ప్రకాష్ను తన కారులో కిడ్నాప్ చేసినట్లయితే పోలీసుల విచారణ అయితే తెలుస్తూ ఉంది. అయితే అతి కిరాతకంగా ఇటు సుపారీ గ్యాంగ్ అయితే అతి కిరాతకంగా సాయి ప్రకాష్ను చంపి ఉస్నాబాద్ ఏరియాలో ఉన్నటువంటి ఒక వ్యవసాయ బావిలో పడేసినట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇటు సాయి ప్రకాష్ సంబంధించి కూడా మొదటగా సాయి ప్రకాష్కు సంబంధించి ఇటు సూపర్ గ్యాంగు హత్య చేసి ఇటు డెడ్ బాడీని డిస్పోజల్ చేశారంటూ కూడా పోలీసులు చెప్పారు. కానీ ఈ ఉస్నాబాద్ ఏరియాలో ఉన్నటువంటి ఒక వ్యవసాయ బావిలో కూడా సాయి ప్రకాష్ను హత్య చేసి అందులో పడేసినట్లయితే తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఇటు సాయి ప్రకాష్ సంబంధించిన బంధువులతో పాటు సాయి ప్రకాష్ సంబంధించిన స్నేహితులు కూడా అందరూ కూడా ఉస్నాబాద్ ఏరియాలో ఉన్నటువంటి ఏదైతే వ్యవసాయ బావిలో డెడ్ బాడీని పడేశారో ఆ వ్యవసాయ బావి వద్దకు వెళ్ళారు. అయితే మనకు తెలుస్తున్న సమాచారం మేరకు అయితే ఇటు సాయి ప్రకాష్కు సంబంధించిన డెడ్ బాడీ అయితే లభ్యమైంది. సాయి ప్రకాష్ సంబంధించిన డెడ్ బాడీని ఉస్నాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి కూడా పోస్ట్మార్టం నిమిత్తం ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్కు డెడ్ బాడీని తరలించినట్లయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా కూడా సాయి ప్రకాష్ అయితే ఇటు ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి సంబంధించిన చీడం సాయి ప్రకాష్ అయితే గత కొద్ది సంవత్సరాల నుండి కూడా ఇటు చేయితో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి అనేక మంది నిరుపేదలను కూడా ఆదుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అనేక విధాలుగా కూడా ఇటు సహాయ సహకారాలు చేస్తూ కూడా ఇటు నిరుపేద ప్రజలకు సేవ చేస్తూ ఉండేవాడంటూ కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా అనేక రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేసి అనేక మందికి కూడా ఇటు రక్తాన్ని అందించిన వ్యక్తి అంటూ కూడా ఇటు స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఆ కానిస్టేబుల్ సంబంధించి తన పిన్నితో అక్రమ సంబంధం పెట్టుకున్న నేపథ్యంలో గతంలో ఇతన్ని సస్పెండ్ చేశారు. అయితే ఈ కేసు విషయంలో కూడా ప్రధానంగా కూడా ఇటు సాయి ప్రకాష్ అనే వ్యక్తి హై విట్నెస్గా ఉన్న నేపథ్యంలో కూడా ఇటు అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారనే నేపథ్యంతో కూడా ఇటు కానిస్టేబుల్ శ్రీనివాస్ అయితే ఇటు ప్రైవేట్ సుపారీ గ్యాంగ్తో ఇటు సాయి ప్రకాష్ను హత్య చేయించినట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే సాయి ప్రకాష్కి సంబంధించిన ఇటు బంధువులు కావచ్చు సాయి ప్రకాష్ సంబంధించిన తల్లిదండ్రులంతా కూడా హన్మకొండలో ఉన్నటువంటి ఇటు పోలీస్ స్టేషన్కి అయితే చేరుకున్నారు. ఇప్పటికే ఇటు పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఇటు సీసీ ఫుటేజ్కి సంబంధించి కావచ్చు ఇటు ఎవరెవరు ఈ హత్యలో పాల్గొన్నారు ఎవరి ప్రోద్బలం ఉంది అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా వారం రోజుల క్రితం మిస్సింగ్ అయిన సాయి ప్రకాష్ అనే వ్యక్తి అతి దారుణంగా హత్యకు గురైన నేపథ్యంలో కూడా ఇటు వెంకటాపూర్ గ్రామంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే ఇటు
పోలీసులు కూడా సాయి ప్రకాష్ హత్యకు సంబంధించి కూడా ఏదైతే కేసు నమోదు చేసుకొని కూడా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే మరికొద్ది సేపట్లో కూడా ఇటు సాయి ప్రకాష్ హత్యకు సంబంధించి కూడా ప్రధానంగా మీడియా సమావేశం పెట్టి కూడా సాయి ప్రకాష్కి సంబంధించి హత్య గల కారణాలపై గురించి కూడా పోలీసులు అయితే వివరించనున్నట్లయితే తెలుస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సుజిత్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్.